ఆధునిక యుగంలో పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఐటీ, సీఏ కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో కొంతమంది విద్యార్థులు మాత్రం వ్యవసాయ రంగంపై మక్కువతో వ్యవసాయంలో ఆధునిక, పర్యావరణ హిత, ప్రకృతి సేద్యంలో కొత్త ఆవిష్కరణలు చేసి రైతులకు మేలు చేయాలని తప్పిస్తున్నారు. వ్యవసాయ రంగంలో మార్పులను, ఆధునిక సాగు పద్ధతులను అవపోసన పడుతూ వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా సాగు చేస్తూ వాటి సత్ఫలితాలను రైతులకు వివరిస్తున్నారు. రైతులకు పంట దిగుబడి, గిట్టుబాటు ధరలు పొందేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు మారిస్టెల్లా కళాశాల విద్యార్థినులు. వ్యవసాయంలో అనేక నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ ప్రకృతి వ్యవసాయం, సమీకృత వ్యవసాయ విధానం ఉన్న వాటిపైన సరైన అవగాహన లేక పాత పద్ధతుల్ని పాటిస్తూ రైతులు నష్టపోవాల్సి వస్తుంది. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలపై రైతులకు ప్రయోగాత్మకంగా అవగాహన కలిగించేలా నగరంలోని మారిస్టెల్లా కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థినులు వ్యవసాయ క్షేత్రంలో కార్యశాలను నిర్వహించారు. మారిస్టెల్లా కళాశాలకు చెందిన వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి విభాగం ఫైనల్ ఇయర్ 8వ సెమిస్టర్ విద్యార్థులు అగ్రికల్చర్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ AELPలో భాగంగా సేంద్రియ వ్యవసాయంలో వినూత్న ప్రయోగాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విభాగాధిపతి డాక్టర్ పి లక్ష్మణస్వామి నేతృత్వంలో అధ్యాపకులు గౌతమి, రవితేజ, తేజశ్రీ, భావ్య, లావణ్య పర్యవేక్షణలో విద్యార్థులు స్వీట్ కార్న్ మరియు మొక్కజొన్న పంటలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసి ఆదర్శప్రాయ ఫలితాలను సాధిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో విద్యార్థులు రసాయన ఎరువులు, పురుగు మందులను పూర్తిగా విరమించి సహజ వనరుల వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా జీవామృతం అనే సేంద్రియ ద్రావణాన్ని వినియోగించడం ద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి సారవంతం మెరుగుపడడంతో పాటు పంట ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందుతోంది. భూమి సిద్ధం నుంచి విత్తనం ఎంపిక, విత్తనం శుద్ధి, సాగు విధానాలు, నీటి నిర్వహణ, కలుపు నియంత్రణ వరకు ప్రతి దశలో విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో పాటు సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నారు. పంటలో పురుగులు, రోగాలను నియంత్రించేందుకు దశాపాస కషాయం, నిమ్మ నూనె ద్రావణం వంటి సహజ నియంత్రణ పద్ధతులను సమర్థంగా వినియోగిస్తున్నారు. ఈ సేంద్రియ విధానాల వల్ల పంటలో సమాన మొలకలు, మెరుగైన పెరుగుదల, నాణ్యమైన గింజలు మరియు అధిక దిగుబడి సాధ్యమవుతున్నాయి. ముఖ్యంగా స్వీట్ కార్న్ పంటకు మంచి రుచి, అధిక మార్కెట్ డిమాండ్ ఉండడం వల్ల రైతులకు లాభదాయక అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రయోగాత్మక వ్యవసాయ నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గించి పర్యావరణాన్ని సంరక్షిస్తూ ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి చేయవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. మాదిరి ఇక్కడ 8th సెమిస్టర్ AELP ప్రోగ్రాంలో భాగంగా మేము ఇక్కడ మొక్కజొన్న పంట పెంచడం జరిగింది. ఈ పంటను పెంచడానికి కావాల్సిన సలహాలు, సూచనలు మా HOD సార్ లక్ష్మణస్వామి సార్, అలాగే మా మెంటర్ గౌతమి మేడం ఎంతో హెల్ప్ చేశారు. అలాగే మిగిలిన ఫ్యాకల్టీ కూడా ఎంతో మాకు హెల్ప్ చేశారనమాట. అయితే ఈ పంటను పెంచడానికి మేము పంటని 2 భాగాలుగా చేసాము. ఒకటి సేంద్రియ పద్ధతి, ఒకటి మామూలుగా పెంచాము. సేంద్రియ పద్ధతిలో పెంచినప్పుడు పంట చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది మామూలు దాంతో కంపేర్ చేస్తే. అయితే మేము ఇక్కడ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్ చేయడానికి ఎటువంటి రసాయనాలు వాడకుండా FIM, వర్మి కంపోస్ట్, అలాగే అస్టోబ్యాక్టర్ లాంటివి వాడామన్నమాట. ఎరువులు వేయడంలో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి FIM, వర్మి కంపోస్ట్ లాంటివి మేము ఇక్కడ వేయడం జరిగింది. వర్మి కంపోస్ట్ కూడా మేము ఇక్కడ మాకున్న యూనిట్లో మేమే పెంచుకుని గ్రో చేసి దాన్ని మేము ఇక్కడ యూస్ చేయడం జరిగిందనమాట. అండ్ అట్లానే కలుపు నివారణలో మేమే హ్యాండ్ వీడింగ్ చేసాము. అట్లాగే పురుగు నివారణలో మేము దశపర్ణి లాంటి సేంద్రియ పద్ధతిని ఉపయోగించాము. ఇలాగా మంచిగా పెంచడానికి మేము 3 ఇయర్స్లో
చదువుకోవడం మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా మేము నేర్చుకోవడానికి ఏఎల్పి ప్రోగ్రామ్ అలాగే మా ఫ్యాకల్టీ మాకు ఎంతో హెల్ప్ చేశారు. ఈ వచ్చిన పంటని మేము ఇక్కడ ఆర్గానిక్ స్టాల్లోనే అమ్మడం జరుగుతుంది. ఇట్లా మేము నేర్చుకుని బయటకు వెళ్ళి ఇంకా మంచి జాబ్ సంపాదించడానికి ఈ ప్రోగ్రామ్ మాకు ఎంతో. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ పూజశ్రీ. నేను ఇక్కడ విజయవాడ మారిస్టెల్లా కాలేజ్లో 4th ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చదువుతున్నాను. ఇక్కడ మా ఏఎల్పి ప్రోగ్రాంలో భాగంగా మేము ఇక్కడ స్వీట్ కార్న్ పండించడం జరిగింది. ఇది ఏ ఎరువులు వాడకుండా మొత్తం సేంద్రియ పద్ధతిలో చేయడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే మనకి ఈ సైజ్ చూసుకుంటే కనుక ఇక్కడ పెద్ద గ్రెయిన్ ఫిల్లింగ్ అనేది బాగా పెద్దగా ఉంటుంది, మరియు దీంట్లో స్వీట్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ అనేది కనిపిస్తుంది. మేము ఇది మా కాలేజ్లోనే మార్కెటింగ్ చేసినప్పుడు మాకు చాలా మంచి రివ్యూస్ కూడా వచ్చినాయి. దీనివల్ల మేము మార్కెటింగ్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాము. ఈ మార్కెటింగ్ స్కిల్స్ని మేము ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయాలనుకున్నా కూడా మాకు ఈ స్కిల్స్ని మేము అక్కడ పెట్టుకుని మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. పేరు జీ స్వాతి. నేను మారిస్టెల్లా కాలేజ్లో అగ్రికల్చర్ బీఎస్సీ 4th ఇయర్ చదువుతున్నాను. మాకు ఇక్కడ ఏంటి అంటే అగ్రికల్చర్ గురించి చాలానే నేర్పిస్తున్నారు. మేము ప్రీవియస్గా రైస్ అనేది వేసాము, దాని తర్వాత ఇప్పుడు మేజ్ వేసాము. దాంట్లో ఏంటంటే ఈ పంటను మేము ఇప్పుడు హార్వెస్ట్ చేసేసాము. అటు సైడ్ అది కొంచెం ఉంది, అది ఇప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్ స్టేజ్కి వచ్చేసింది. మీరు చూసినట్టయితే ఇది ఆర్గానిక్గా పండించినవి. దీనికి ఏంటి అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఉడతలు అనేవి చాలా ఎక్కువ అయిపోయి తినేస్తూ ఉన్నాయి అన్నమాట. సో మేము దీనికి ప్రివెంటివ్ మెజర్గా ఇక్కడే ఫీల్డ్లో ఉండి ఉడతల్ని తరుముకుంటూ, అంటే ప్లేట్స్ అనేవి కట్టుకొని దాన్ని కొట్టుకుంటూ అలా దానిని వెళ్ళడానికి చూసుకుంటూ ఉన్నాం. ఆర్గానిక్ ఏంటి అంటే మాకు టేస్ట్ అనేవి చాలా స్వీట్గా వచ్చాయి, షుగర్ కంటెంట్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇన్ఆర్గానిక్ దాంట్లో చూసుకుంటే ఇవి చాలా టేస్ట్ ఎక్కువ ఉన్నాయి. సైజ్ అనేవి కూడా కొంచెం మాకు బాగా వచ్చిందనమాట. ప్రోటీన్ లెవెల్స్ అనేవి కూడా దీంట్లో ఎక్కువ ఉంటాయి. కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు విద్యార్థుల ఈ వినూత్న ప్రయత్నాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో రైతులకు మార్గదర్శకంగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తరహా కార్యక్రమాలు గ్రామీణ యువతలో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంపొందించి స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతాయని వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విభాగాధిపతి డాక్టర్ పి లక్ష్మణస్వామి తెలియజేశారు. సేంద్రియ పద్ధతిలో మొక్కజొన్న మరియు స్వీట్ కార్న్ సాగు చేశామని, రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం లేకుండా అధిక దిగుబడి సాధించామని విద్యార్థులు తెలియజేశారు. జీవామృతం, దశాపాస కషాయం, వెర్మి కంపోస్ట్ వంటి సేంద్రియ ఇన్పుట్ల వినియోగం, కీటక నియంత్రణకు సహజ పద్ధతుల అమలు చేశామన్నారు. స్వీట్ కార్న్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అధ్యాపకులు తెలియజేశారు. మొక్కజొన్న విక్రయాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని స్టైఫండ్ గా విద్యార్థినులకు అందజేశామన్నారు. సో అగ్రికల్చర్ బేసిక్గా సెల్ఫ్ సస్టైనబుల్ కోర్స్ అనమాట. సో ఇప్పుడు క్రాప్స్ పండించిన తర్వాత ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అవి తర్వాత పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎలా చేయాలి అని నేర్చుకుంటారు. ప్లాంట్ బ్రీడింగ్ ఆస్పెక్ట్స్కి వస్తే మేజ్లో వాళ్ళు తెలుసుకుంటారు. అక్కడ పైనున్నవి ఇట్ ఈస్ టాస్, దాన్ని మేల్ ఫ్లవర్ అంటారు, కిందున్నవి ఫీమేల్ ఫ్లవర్స్. అందుకనే మనకి ఎప్పుడు కాప్స్ కింద వస్తాయి. అండ్ కాప్స్కి సిల్క్ ఎందుకు ఉండిద్ది అంటే మనకి మేజ్ ఇస్ అ విండ్ పాలినేటెడ్ క్రాప్ కాబట్టి మనకి పాలినేషన్ జరిగినప్పుడు సిల్క్ హెల్ప్స్ ఇన్ క్యాప్చరింగ్ ద పాలన్. సో దే విల్ లెర్న్ అబౌట్ ఇంటగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ బ్రీడింగ్ ఆస్పెక్ట్స్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇలా నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ స్టూడెంట్స్కి థియరటికల్గా నేర్చుకున్న వాటివి మా ఫీల్డ్స్లోనే ప్రాక్టికల్గా కూడా ఎక్స్పోజర్ దొరుకుతూ ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే మేము ఓన్లీ ఫెర్టిలైజర్స్ అవి వేయకుండా ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతూ ఉన్నాం అన్నమాట. సేంద్రియ ఎరువులు వేసి ఇందాక స్టూడెంట్స్ చెప్పినట్టు అజిటోబ్యాక్టర్ కానీ లేదు అని అంటే FIM కానీ ఇలాంటివి వేసి పెంచుతూ ఉన్నాము. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్గా మనం సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేసినట్టు అవుతూ ఉంటుంది. ఇప్పుడు అన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాము ఈ కెమికల్ రెసిడ్యూల్స్ ఎక్కువైపోయి అవి తినకూడదు, హెల్త్కి ఇష్యూస్ వస్తాయి అని ఎక్కువగా చెప్తూ ఉన్నారు. సో దానికి అనుగుణంగా మేము ఏంటి అని అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఓన్లీ ఆర్గానిక్ అగ్రికల్చర్ని చేస్తూ ఉన్నాము మేము ఇక్కడ ఫీల్డ్.